నమస్తే. నాకు ఒక మెయిల్ వచ్చింది. ఆ మెయిల్‌లో ఒక ప్రశ్న ఏశారు. దీని మీద క్లారిఫికేషన్ ఇమ్మన్నారు. సో, దాని మీద క్లారిఫికేషన్ ఇస్తున్నాను. అంటే నేనేమి గరికపాటి నరసింహారావు గారిలాగా ప్రవచనాలు చెప్పేవాడిని కాదు. అలాగని రామ్ గోపాల్ వర్మ లాగా మీరు అడిగిన ప్రతి ప్రశ్నకి చెప్పడానికి నేను విజ్ఞానవంతుడిని కూడా కాదు. నా అభిప్రాయం చెప్తున్నాను. ఓకే. దిస్ ఈజ్ ఓన్లీ మై ఒపీనియన్. ఏదో నన్ను రెస్పెక్ట్ చేసి మెయిల్ పెట్టారు కాబట్టి దీనికి సమాధానం చెప్పమని నేను సమాధానం చెప్తున్నాను. ఓకే. మెయిల్లో వచ్చిన ప్రశ్న ఏంటంటే, కాంగ్రెస్ వాళ్ళే కదా 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ పెట్టింది, నువ్వెందుకు కాంగ్రెస్ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావు, బీజేపీని ఎందుకు అపోజ్ చేస్తున్నావు? బీజేపీ వాళ్ళు పెట్టలేదు కదా 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్, పెట్టిందే కాంగ్రెస్ వాళ్ళు కదా. అలాంటప్పుడు నువ్వు కాంగ్రెస్కి ఓటేయమని ఎందుకు చెబుతున్నావు, బీజేపీకి వేయొద్దని ఎందుకు చెబుతున్నావు? ఒక ప్రశ్న నాకు వచ్చింది. రెండోది, మందకృష్ణ మాదిగలాగా మనం కూడా బీజేపీతో కలిసిపోతే మనం రాజ్యాధికారం వచ్చింది కదా, మందకృష్ణ మాదిగలాగా వర్గీకరణ సాధించినట్టుగా మనకు కూడా వచ్చింది కదా అని నాకు ఒక మెయిల్ పెట్టారు. మందకృష్ణ మాదిగ గారిది వీళ్ళందరికీ రోల్ మోడల్ అయిద్దని నాకైతే తెలియదు. ఓకే సార్, దాని గురించి మాట్లాడదాం. వాళ్ళ వెనక స్ట్రాటజీ ఏంది, ఈ రెండు విషయాలు మాట్లాడదాం. ఒకటి, 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ పెట్టింది కాంగ్రెస్ వాళ్ళు కదా, కాంగ్రెస్ కోటేమని చెప్తున్నామని అంటున్నాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ ఓటేయండి అని నేను ఇంతవరకు చెప్పలే ఎవరికి. ఇండియా బ్లాక్కి ఓటేయండి అని చెప్తున్నా. కాంగ్రెస్కి మాత్రమే ఓటేయండి అని నేను చెప్పట్లా. ఇండియా బ్లాక్కి సపోర్ట్ చేయండి, కేంద్రంలో ఇండియా బ్లాక్ సపోర్ట్ చేయండి అంటున్నా. మీరు ఎక్కడ వెస్ట్ బెంగాల్లో ఉంటే మమతా బెనర్జీకి వేయండి, తమిళనాడులో ఉంటే స్టాలిన్కి వేయండి. మీరు ఎక్కడైనా సరే ఇండియా బ్లాక్కి సపోర్ట్ చేయండి అని చెప్తున్నాను. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇండియా బ్లాక్కి సపోర్ట్ చేయండి అని మీ కాంటెక్స్ట్లోనే చెప్తున్నా. ఇప్పుడు ఈ అడిగిన ప్రశ్న ఏంది, 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ పెట్టిందే కాంగ్రెస్ వాళ్ళు కదా, మరి ఈ 75 సంవత్సరాలు వాళ్ళు తీసేయలేకపోయారు కదా, వాళ్ళేం గొప్ప, బీజేపీ వాళ్ళు ఒకటే కదా అనేది కదా ప్రశ్న మీది. ఓకే, అది తెలియాలంటే ఫస్ట్ 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ వేయటానికి గల కారణం సింపుల్గా ఒక 5 కారణాలు ఉన్నాయి. ఒకటే, కొలోనియల్ జనరల్ ఐడియాలజీ ఇండియన్ ప్రాక్టికల్ సిస్టమ్కి మిస్అండర్స్టాండింగ్ ఉంది. అంటే కొలోనియల్ జనరల్ ఐడియాలజీ ఏంటి, అదే క్రిస్టియన్ కంట్రీస్ రైట్, బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నారు. అప్పుడు క్రిస్టియన్స్ వాళ్ళు చాలా మూఢనమ్మకాలని వాళ్ళు రూపుమాపారు. వితంతు వివాహం కానీ, బాల్య వివాహాలు కానీ, రైట్, సతీ సహగమనం కానీ, ఇట్లా చాలా రూపుమాపారు అనమాట కొలోనియల్స్, అంటే బ్రిటిష్ వాళ్ళు. కాబట్టి వాళ్ళ జనరల్ ఐడియా ఏంటంటే ఈ ఇంత దారుణమైనటువంటి ఏంటి, భర్త చనిపోతే భార్యను తీసుకెళ్ళి నిప్పులు వేయటం ఏంటి, 10-15 సంవత్సరాల అమ్మాయినికి 30-40 సంవత్సరాలు బాల్య వివాహం చేయటం ఏంటి అని, ఇవన్నీ కూడా ఒక దురాచారాలు మొత్తం కూడా వాళ్ళ మైండ్లో ఉన్నాయి, కొలోనియల్స్ మైండ్. ఇదంతా కూడా హిందూ మత ఆచారం నుంచి వచ్చింది అని కొలోనియల్స్ బలంగా నమ్మారు. దాన్ని బలంగా నమ్మి వాళ్ళు ఇది హిందూ మతాచారంలో ఉంది అని వాళ్ళు ఒక జనరల్ ఐడియాలజీలోకి వచ్చేసారు కొలోనియల్స్. ఆ ఐడియాలజీ అనేది భారతదేశంలో అందరికి వెళ్ళిపోయింది. అది స్వతంత్రం వచ్చినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు కూడా అదే జనరల్ ఐడియాలజీతో ఏమున్నారు, హిందూ మతంలోనే ఇలాంటి ఆచారాలు ఉన్నాయి, క్రిస్టియన్స్ ముస్లిమ్స్లో లేవని ఒక రాంగ్ ఒపీనియన్లోకి ఒక జనరల్ ఐడియాలజీలో ఉన్నారు ఆ 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ వేసేటప్పుడు. బట్ గ్రౌండ్ లెవెల్ ఇండియన్ ప్రాక్టికల్ సిస్టాన్ని ఇగ్నోర్ చేశారు. గ్రౌండ్ లెవెల్ ఇండియన్ ప్రాక్టికల్ సిస్టమ్ ఏంటి, వీళ్ళందరికీ ఇండియన్ క్రిస్టియన్స్ అయినా కూడా హిందూ మతాన్ని పాటిస్తారు. క్రిస్టియన్స్ అయినప్పుడు కూడా నైబర్స్ మొత్తం కూడా అదే సొసైటీలో బతకాలి. కుల వివక్ష అనేది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, రిలీజియన్ మొత్తం మీద పాకిపోయింది అన్నట్టు జనరల్ స్పెసిఫిక్ గ్రౌండ్ రియాలిటీని మర్చిపోయారు. ఫర్ ఎగ్జాంపుల్, మన పాస్టర్ గారు ఏమన్నారు, 2000 సంవత్సరాల క్రితం సనాతన ధర్మం తీసుకొస్తే పవన్ కళ్యాణ్ గారిని అది ఏదో వేస్తానని చెప్పి పాపం అతను నోరు జారాడు, అతను జైల్లో వేశారు అతను పాస్టర్ గారిని. ఓకే, బట్ అదే పాస్టర్ గారు భార్య ప్రసవించే సమయంలో బయటకు వచ్చాను, అబ్బాయి పుడితే బాగుండు అని అనుకుంటాడు. అమ్మాయికి విలువ లేదు అని కదా అంటారు. ఈ చెప్పే ప్రతి పాస్టర్ కూడా అబ్బాయి పుట్టాలని కోరుకుంటాడు. గ్రౌండ్ లెవెల్ ప్రాక్టికల్ రియాలిటీని ఇగ్నోర్ చేయటం అంటారు. ఓకే, మీరు కూడా కొంతమంది పాస్టర్లు వాళ్ళు కూడా ముహూర్తాలు చూసుకుంటారు, వాళ్ళు కూడా ఇల్లు కొనుక్కునేటప్పుడు ఏమంటారు, ఇవి చూసుకుంటారు ఏంటి, వాస్తువులు చూసుకుంటారు. కొంతమంది ఇప్పుడు కూడా ఆడపిల్లలు పెళ్ళి మెట్టు పెట్టుకుంటారు, ఎందుకంటే తెలియాలి పెళ్ళి అయినట్టు అని మెట్లు పెట్టుకోవడం, బొట్టు పెట్టుకునే వాళ్ళు ఉంటారు, గాజులు వేసుకునే వాళ్ళు, చీరలు కట్టుకునే వాళ్ళు, మొత్తం కూడా ఇదంతా హిందూ సంప్రదాయమే కదా.
నువ్వేమో 2000 సంవత్సరాల క్రితం సనాతన ధర్మ ఎట్టన్నావు, బట్ నువ్వు చేసేది మొత్తం అదే కదా. ఇంకా గ్రౌండ్ లెవెల్ రియాలిటీ జనరలైజేషన్కి ప్లస్ గ్రౌండ్ లెవెల్ రియాలిటీని అడ్జస్ట్మెంట్ చేసుకోవటంలో అప్పుడు నాయకులు ఫెయిల్ అయ్యారు, మిస్ మ్యాచ్ అయింది. అలా మిస్ మ్యాచ్ అవ్వటం వల్ల ఒక కారణం 1950 షెడ్యూల్ క్యాస్ట్ స్టార్ట్ చేయటం వల్ల బలంగా నమ్మారు. హిందూ మతంలోనే కుల వ్యవస్థ ఉంది, క్రిస్టియానిటీలో లేదు అనేటువంటి ఒక జనరల్ అప్రోచ్లో ఉన్నారు వాళ్ళు. అది ఒక రీజన్. రెండోది వెనక పక్కన ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేసినటువంటి పుషప్. నేను ఒక వీడియో పెట్టాను కదా, ఒక 4 బ్రాహ్మణులు ఒక హిందూ మహాసభకి ఆర్ఎస్ఎస్కి లింక్ ఉంది వాళ్ళకి. సో వాళ్ళు వెనక పక్క నుంచి ప్రెస్ చేశారు. వీళ్ళేమో జనరల్ మైండ్ సెట్తో ఉన్నారు, వాళ్ళేమో వెనక పక్క నుంచి పుష్ చేశారు, వెనక మాట్లాడుకునే వాళ్ళు. ఇది రెండో రీజన్. మూడో రీజన్ ఏంటంటే రిలీజియస్ ఓట్ బ్యాంక్. ఎలాగూ అప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి ఈ మైనారిటీ స్ట్రెంగ్త్ అంత లేదు, వాళ్ళకు కూడా హిందూ ఓటు మీద డిపెండ్ అయి ఉన్నారు వాళ్ళు కూడా అప్పుడు 1950s. అది మూడో రీజను. నాలుగోది క్రిస్టియన్స్లో ఉన్నటువంటి రిచ్ క్రిస్టియన్స్, డామినెంట్ సొసైటీ క్రిస్టియన్స్, రోమన్ క్యాథలిక్ క్రిస్టియన్స్, సిరియన్ క్రిస్టియన్స్, పెద్ద పెద్ద కారులు బంగ్లాలో తిరిగేటువంటి క్రిస్టియన్స్ వీళ్ళతో టచ్లో ఉన్నారు. ఈ గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలు ఎవరు క్రిస్టియన్స్ టచ్లో లేరు. వాళ్ళ టచ్లో ఉండి వాళ్ళు ఏం చెప్పారంటే మా మతంలో కులాలు లేవు, ఏం లేవు అని చెప్పి అదే చెప్పాను కదా. వాళ్ళ బెంజికారు మాటలు మాట్లాడారు అనమాట. ఆ క్రిస్టియన్స్ మొత్తం బెంజికారు మాటలు అవన్నీ మాట్లాడారు అప్పుడు. ఇంకా ఫిఫ్త్ది ఏంటంటే మీకు మైనారిటీ స్టాటస్ కావాలా లేకపోతే రిజర్వేషన్స్ కావాలని ఒక అప్రోచ్ వచ్చింది. వాళ్ళు మైనారిటీ స్టాటస్ అయితే వాళ్ళు స్కూళ్ళు, ఆస్తులు, క్రిస్టియన్ ఆస్తులు, ఎన్జిఓలు, ఫారెన్ నుంచి కోట్ల రూపాయల ఫండింగ్లు ఇవన్నీ చూసుకుంటారు. కానీ నీకెందుకు రిజర్వేషను? ఈ 5 రీజన్స్ని బట్టి చాలా లైట్గా 1950 షెడ్యూల్ క్యాస్ట్ స్టార్ట్ చేశారు కాంగ్రెస్ వాళ్ళు. వాళ్ళంత అనుకోలేదు ఇంత సఫర్ అవుతారని, దళిత క్రిస్టియన్స్ ఇంత సఫర్ అవుతారని కాంగ్రెస్ వాళ్ళకి తెలియలేదు. వాళ్ళంత డీప్గా ఆలోచించలే. అదే ఒకటి కొలోనియల్ మైండ్ సెట్ జనరలైజేషన్తో ఉండి ఇండియన్ సిస్టమ్ని ఇగ్నోర్ చేయటం. రెండోది హిందూ మహాసభ వాళ్ళు వెనక నుంచి ప్లాన్డ్గా నట్టడం ఆర్ఎస్ఎస్ వాళ్ళు. మూడోది ఈ కాంగ్రెస్ ఓట్లు పోతాయేమని, హిందూ ఓట్లు పోతాయని ఒక భయం. మూడోది ఈ క్రిస్టియన్స్ పైన బెంజికారు మాటలు, విమానం మాటలు మాట్లాడారు. పైన ఉన్నటువంటి డామినెంట్ సొసైటీ క్రిస్టియన్స్ మొత్తం కూర్చొని ఈ మైనార్టీ స్టాటస్ కోరుకుంటే పోయింది కదా, మనకి రిజర్వేషన్స్ మనకేంది అనేది ఈ 5 రీజన్స్ని బట్టి వాళ్ళు 1950 షెడ్యూల్ క్యాస్ట్ స్టార్ట్ చేశారు కాంగ్రెస్ వాళ్ళు. వేసినప్పటికీ కూడా ఆ తర్వాత రిప్రజెంటేషన్స్ ఇచ్చిన తర్వాత రిమెంబర్ సిక్కులకి రిజర్వేషన్ ఇచ్చింది వాళ్ళే, బుద్ధిస్టులకి రిజర్వేషన్ ఇచ్చింది వాళ్ళే, ప్లస్ 4 కులాన్ని కలిపింది కూడా వాళ్ళే. 1992లో 200 మంది కాంగ్రెస్ ఎంపీలు సంతకం చేసి క్రైస్తవులని ఎస్సీ స్టాటస్ కల్పించాలని చెప్పి 200 మంది ఎంపీలు సంతకం చేసి ఇచ్చారు పార్లమెంట్లో. 1995లో 300 మంది కాంగ్రెస్ ఎంపీలు సంతకం చేసి 300 మంది పివి నరసింహరావు గారి టైంలో 300 మంది కాంగ్రెస్ ఎంపీలు సంతకం చేసి క్రిస్టియన్స్ను కూడా ఎస్సీ స్టాటస్ ఇవ్వాలని చెప్పి బిల్లు ప్రిపేర్ చేసి, బిల్లు కూడా పెట్టారు. బిల్లు ప్రిపేర్ చేసి క్యాబినెట్ అప్రూవల్ చేసింది. ఇక మిగిలింది ఒకే ఒకటి, బిల్లు పాస్ చేయటం. సంతకం చేశారు 300 మంది ఎంపీలు, బిల్లు పెట్టారు దళిత క్రైస్తవులకు ఎస్సీ స్టాటస్ ఇవ్వాలని. ప్లస్ క్యాబినెట్ అప్రూవల్ అయిపోయింది. ఇక ఫైనల్ ఒకే ఒక స్టేజ్ ఉంది, బిల్లు పాస్ చేయటం. అలోపు ఆయన గవర్నమెంట్ పడిపోయింది, పివి నరసింహరావు గారి గవర్నమెంట్ పడిపోయింది. లేదంటే ఆ బిల్లు పాస్ అయి ఉండేది అని ఒక వర్షను. ఇంకొక వర్షన్ ఏంటంటే వాళ్ళు ఊరికే జిమిక్ చేశారు, అప్రూవల్ దాకా తీసుకొచ్చేసి తర్వాత ములాయం సింగ్ యాదవ్ ఒక ఆయన ఉండి ఆయన వచ్చి మొత్తం చింపేశాడు. నువ్వు ఎన్ని చేస్తే కన్వర్షన్స్ అయిపోతాయని చెప్పేది ఇంటర్నల్గా చర్చ జరిగిందని ఏదో రకరకాలు ఉన్నాయి. ఓకే, బట్ ఏదేమైనా ఆ జనరల్ అప్రోచ్తో 1950 షెడ్యూల్ క్యాస్ట్ స్టార్ట్ చేసింది కాంగ్రెస్ వాళ్ళు అయినప్పటికీ కూడా దాన్ని తీసేయడానికి అటెంప్ట్స్ చేసింది మొత్తం కూడా కాంగ్రెస్ వాళ్ళే. కమిషన్ చేసింది వాళ్ళే కదా, కమిషన్ చేసి మా మండల్ కమిషన్ కానీ రంగనాథ్ మిశ్రా కమిషన్ కానీ వేసింది మొత్తం కూడా కాంగ్రెస్ వాళ్ళే కదా. అది మీరు అది అడిగి మొదటి ప్రశ్న, మరి బీజేపీ వాళ్ళకి వేయవచ్చు కదా, బీజేపీ వాళ్ళు తప్పు లేదు కదా అని అంటే, కాంగ్రెస్ వాళ్ళు ఆ జనరల్ కొలోనియల్ వ్యవస్థతోటి వాళ్ళు 8 మాత్రమే చేశారు. అక్కడి నుంచి దాన్ని డిఫెండ్ చేసింది, స్ట్రెంగ్తన్ చేసింది, రాజకీయం చేసింది మొత్తం బీజేపీ వాళ్ళు దాని మీద. చెప్పాను ఒక జనరల్ అప్రోచ్లో ఉన్నారు, హిందూ మతంలోనే ఉందనేది గ్రౌండ్ లెవెల్ రియాలిటీ మర్చిపోయి వేసారు వాళ్ళు. ఈ బిర్యానీ మాటలు చెప్పారు క్రిస్టియన్స్ అక్కడ పైన ఉన్న వాళ్ళు. వీళ్ళందరూ కలిసి వేసిన తర్వాత ఆ తర్వాత రిప్రజెంటేషన్ వచ్చిన తర్వాత మనం ఏం పొరపాటు చేసామన్న ఆలోచనలోకి వెళ్ళారు కాంగ్రెస్ వాళ్ళు, క్రిస్టియన్స్ కలపకపోవడం. అందుకే 2 సార్లు అటెంప్ట్ చేశారు 95, 92లో. బట్ దాన్ని ఫెయిల్ చేస్తూ వచ్చింది భారతీయ జనతా పార్టీ వాళ్ళు. లేదని చెప్పి రాజకీయం చేస్తూ పోయింది భారతీయ జనతా పార్టీ వాళ్ళు.
1960లో రాసినటువంటి లిటరేచర్ కానీ, 1970లో రాసిన లిటరేచర్ కానీ, 1980స్లో రాసిన లిటరేచర్ కానీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళకి సంబంధించిన లిటరేచర్ పుస్తకాలు మొత్తం చదివితే వాళ్ళు చాలా స్ట్రాంగ్గా అపోజ్ చేస్తున్నారు క్రిస్టియన్స్కి ఎస్సీ స్టేటస్ ఇవ్వడాన్ని. 1982లో చర్చ జరిగింది, 1982లో చర్చ జరిగింది, పార్లమెంట్లో బిల్లు పెడదాము క్రిస్టియన్స్కి ఎస్సీ స్టేటస్ ఇద్దామని చర్చ జరుగుతున్నప్పుడు, బుద్ధిస్టులకి క్రిస్టియన్స్కి కలిపిద్దామని వాళ్ళు చర్చ జరుగుతున్నప్పుడు జనసంఘ్ వాళ్ళు ఉన్నారు. జనసంఘ్ వాళ్ళు చాలా స్ట్రాంగ్గా అపోజ్ చేశారు. జనసంఘ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ప్రీ వర్షన్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ. 1992లో అదే చెప్పాను కదా, సంతకం చేశారు, 200 మంది ఎంపీలు సంతకం చేశారు. సంతకం చేసినప్పుడు మేము సంతకం పెట్టమని అపోజ్ చేసింది. 500 మందిలో 200 పెట్టారంటే మిగతా 300 మంది పెట్టలేదని అర్థం. మెజారిటీ వాళ్ళందరూ బీజేపీ వాళ్ళే, మేము పెట్టమన్నారు. ఓకే, ఆ తర్వాత 1995లో బిల్లు పెట్టడానికి 300 మంది సైన్ చేశారు. అంటే ఇంకా మెజారిటీ మంది సైన్ చేశారు క్రిస్టియన్స్కి ఎస్సీ స్టేటస్ ఇవ్వడానికి. 1995 ప్రివి నరసింహ టైంలో క్యాబినెట్ కూడా అప్రూవల్ కూడా అయిపోయింది. ములాయం సింగ్ యాదవ్ గారు ఎవరు వచ్చి ఆ బిల్లుని ఇట్లా చింపేసి నువ్వు ఇది పెడితే మొత్తం మత మార్పులు జరిగిపోతాయని ఆయన నెట్టింది వెనక పక్క నుంచి భారతీయ జనతా పార్టీ అని రూమర్ ఉంది. ములాయం సింగ్ యాదవ్ ఎవరో ఉన్నారు, నాకు కరెక్ట్గా తెలియదు, ఎవరు ఒక యాదవ్ గారు ఉన్నారు. ఆ యాదవ్ నెట్టారు, ఏదో వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు పోయి బిల్లు పెట్టిపోతున్నారు, క్రిస్టియన్స్కి ఎస్సీ స్టేటస్ ఇస్తాను, మొత్తం దేశం మొత్తం క్రిస్టియన్ దేశంగా మారిపోయింది అని చెప్పి బీజేపీలు వెనక నెట్టారని ఒక రూమర్ ఉంది. అంతే, మిమ్మల్ని ఇది రాకుండా చేస్తుంది భారతీయ జనతా పార్టీ వాళ్ళు. 1998 2004 ఆ టైంలో హిందుత్వ లైన్ పట్టుకొచ్చేసింది స్ట్రాంగ్గా భారతీయ జనతా పార్టీ వాళ్ళు. వాజ్పేయి గారి గవర్నమెంట్ స్ట్రాంగ్ హిందుత్వ లైన్ 98-2004లో. రిమెంబర్ 1998 మెమో ఆంధ్రప్రదేశ్లో, నేను రోజు మాట్లాడుతాను 1998 మెమో గురించి మాట్లాడుతున్నాను కదా, అది ఈ టైంలో వచ్చింది. 98-2004 స్ట్రాంగ్ హిందుత్వ లైన్ వాళ్ళ గవర్నమెంట్లోకి రాగానే ఇదేసారనమాట. ఎవడెవడైతే వాళ్ళ ఆచారాలు ఉన్న, గుడికి వెళ్ళిన, బైబిల్ పట్టుకున్న, ఫోటోలు ఉన్నాయి, మొత్తం లేపి పడిదవ్వండి క్రిస్టియన్స్ మొత్తానని చెప్పి 1998లో 98 మెమో అన్నాను కదా, అది ఈ గవర్నమెంట్లో జరిగింది. 2014-2026 మధ్యలో ఏం జరిగింది మీకు తెలిసి నేను చెప్పాల్సిన అవసరం లేదు. మోడీ గారి గవర్నమెంట్లో, ఇక మోడీ గారి గవర్నమెంట్లో నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. యూ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్. కోర్టులో మల్టిపుల్ ఫైల్స్, రిట్ పిటిషన్స్ ఫైల్ చేసింది భారతీయ జనతా పార్టీ వాళ్ళు. క్రిస్టియన్స్కి మీరు ఎస్సీలుగా కలపడానికి లేదని రిట్ పిటిషన్ ఫైల్ చేసింది భారతీయ జనతా పార్టీ వాళ్ళు. మరి బాలకృష్ణన్ కమిషన్ అని చెప్పి, ఆ కమిషన్ అని చెప్పి దీన్ని డిలే చేస్తుంది భారతీయ జనతా పార్టీ వాళ్ళు. ప్రస్తుతానికి ఈ బిల్లుని అపోజ్ చేస్తుంది, స్ట్రాంగ్గా అపోజ్ చేస్తుంది భారతీయ జనతా పార్టీ. ఒకే ఒక పార్టీ అపోజ్ చేస్తుంది స్ట్రాంగ్గా క్రిస్టియన్స్ని ఎస్సీ స్టేటస్ ఇవ్వడానికి. మిగతా ఇండియా బ్లాక్ వాళ్ళు మొత్తం సపోర్ట్ చేస్తున్నారు. ఎన్డీఏకి సపోర్ట్ చేసేటువంటి టీడీపీ కూడా గతంలో ఎస్సీలకి, దళిత క్రైస్తవులకి ఎస్సీ స్టేటస్ కానీ బిల్లు పెట్టారు వాళ్ళు. అంటే ఊరికే రెజల్యూషన్ పాస్ చేశారు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు పాస్ చేశారు. ఇప్పుడు మరి వాళ్ళిద్దరూ కరెక్ట్గా నిక్కాది మూమెంట్కి వచ్చి ఇక మోడీ గారు పిచ్చ కోపం వచ్చేసిద్ది, దీనికి బిల్లుకి వ్యతిరేకంగా వేస్తే వీళ్ళు వేస్తారా లేదా డౌట్. నార్మల్ కండిషన్స్లో వీళ్ళు వేస్తారు, సెక్యులర్ వాదం అంటారు. అసలు అమ్మో ఈ బిల్లుకి మద్దతు ఇచ్చామంటే మోడీ గారు ఉగ్రరూపం చూస్తాము అని వీళ్ళు భయపడతారేమో, ఏయరేమో అన్న అనుమానం ఉంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. ఇది అల్టిమేట్గా ఇండియా బ్లాక్లో ఉన్నటువంటి పొలిటికల్ పార్టీలు మొత్తం మీకు ఇప్పుడు ఎస్సీ స్టాటస్, దళిత క్రైస్తవులకు ఎస్సీ స్టాటస్ ఇవ్వడానికి మద్దతు ఇస్తుంది ఇండియా బ్లాక్కి సంబంధించిన వాళ్ళు. ఎన్డీఏ వాళ్ళు అపోజ్ చేస్తున్నారు. ఇండియా బ్లాక్ వేస్తే మీకు ఎస్సీ స్టాటస్ వచ్చి దళిత క్రైస్తవులకు అవకాశం ఉంది. బీజేపీ వాళ్ళకి సచిన రాదు. మీరు ఎన్డీఏ కనుక గవర్నమెంట్లో ఉన్నంత వరకు 100 సంవత్సరాలు బీజేపీ గవర్నమెంట్ పరిపాలిస్తే షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి, దళిత క్రైస్తవులకు ఎస్సీ స్టాటస్ అనేది ఇంకా కళ, అది వాళ్ళుగా పెట్టరు. ఎందుకంటే వాళ్ళు ఫిలాసఫికల్గా వ్యతిరేకం. అదే నేను చెప్పాను కదా, 96, 97, 98 లిటరేచర్లో రాశారు, రిట్ పిటిషన్స్ వేశారు, వాళ్ళు అపోజ్ చేస్తున్నారు. స్టార్టింగ్ నుంచి అపోజ్ చేస్తుంది వాళ్ళే. మీకు ఏమన్నా కొద్దిగా అవకాశం ఉంది అంటే అది ఇండియా బ్లాక్లోనే అవకాశం ఉంది మీకు అది రావడానికి. ఎందుకంటే 92లో పెట్టారు, 96లో పెట్టారు, 82లో డిస్కషన్ జరిగింది. పార్లమెంట్లో 3 సార్లు చర్చకు వచ్చింది దాని గురించి. అంటే పార్లమెంట్ హాల్ దాకా వెళ్ళాల, రూమ్లో వరకు డిస్కషన్ జరిగింది, బిల్లు ప్రిపేర్ చేసే వరకే జరిగింది. అదే జరిగింది. సో ఇది ఫస్ట్ దానికి సంబంధించి. రెండోది మందకృష్ణ మాదిగ గారికి సంబంధించి, మందకృష్ణ మాదిగ గారి లాగా మనం బీజేపీతో కుమ్మక్క అయిపోతే మనం కూడా వర్గీకరణ జరిగినట్టు మనకు న్యాయం జరిగిద్ది కదా అని నాకు మెయిల్ పెట్టాడు, దాని మీద చెప్పమని. మీరు ఎంత అమాయకంగా ఉంటాయట, బీజేపీ వాళ్ళు వర్గీకరణ ఎందుకు చేశారు మీకు తెలియదా? కరెక్ట్గా టైమింగ్ తెలుసా? బీజేపీ ఎప్పుడు చేశారు? అది ఎప్పుడు చేశారు? ఎలక్షన్ ఉందనగా జస్ట్ ఎలక్షన్కి ముందు చంద్రబాబు నాయుడు గారు ప్రామిస్ చేశారు. ఏమని? నేను వర్గీకరణ చేస్తాను జిల్లాల వారి, కానీ ఎలక్షన్కి ముందు. ఎలా చెప్పగలిగారు చంద్రబాబు నాయుడు గారు?
ఎలా చెప్పగలిగారు? ఎలక్షన్ ముందు మందకృష్ణ మాదిగ ఎలా వెళ్ళగలిగాడు బీజేపీలోకి? చంద్రబాబు నాయుడు గారు ఎలా చెప్పగలిగారు? ఇదంతా పొలిటికల్ స్ట్రాటజీ. ఈ పొలిటికల్ స్ట్రాటజీలో వాళ్ళు చేసింది డివైడ్ అండ్ రూల్ చేశారు. సౌత్ ఇండియాలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకలో దళితుల యొక్క ఓట్లు మూకుమ్మడిగా కాంగ్రెస్ వైపు ఉన్నాయి. కర్ణాటకలో దళితులు మొత్తం ఎస్సీలు మొత్తం కూడా కాంగ్రెస్ వైపు ఉన్నారు. తెలంగాణలో ఎస్సీలు మొత్తం రేవంత్ రెడ్డికి వేశారు. ఆంధ్రాలో ఎస్సీలు మొత్తం జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నారు. వీళ్ళని చీల్చడం ఎలాగా? వీళ్ళని చీల్చడానికి వాళ్ళు ఎంచుకున్నటువంటి మార్గం 3 ముక్కలు చేయొచ్చు. ఒక చిన్న వర్గీకరణతో 3 ముక్కలు చేయొచ్చు. ఏమేంటి? ఎస్సీలని మాలామాదిగలు విడగొట్టవచ్చు, ప్లస్ క్రిస్టియన్ హిందూగా విడగొట్టవచ్చు. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ అంటే షెడ్యూల్ క్యాస్ట్ ఎవరికి? హిందూ మతంలో ఉన్నటువంటి షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి, ఓకే, ఎస్సీలకి, రైట్? సో ఇప్పుడు దీనివల్ల ఏమైతే డివిజన్ వచ్చేసింది. క్రిస్టియన్ హిందూ డివైడ్ చేయటం, మాలామాదికి డివైడ్ చేయటం, ఒక ముక్క మన వైపుకి లాక్కోవటం. 2 డబుల్ అడ్వాంటేజ్లు. దళిత క్రైస్తవులను రానివ్వకుండా మీకే రిజర్వేషన్స్ ఇచ్చి మీకే వర్గీకరణ చేసి ఉద్యోగాలన్నీ మీకే వస్తాయి కాబట్టి దళిత క్రిస్టియన్స్ని నెట్టండి అని అదొక చంద్రబాబు నాయుడు గారి యొక్క స్ట్రాటజీ. జగన్మోహన్ రెడ్డి యొక్క క్రిస్టియన్ ఓట్ని చీల్చడానికి అదే కదా చంద్రబాబు నాయుడు గారి స్ట్రాటజీతో క్రిస్టియన్ ఓట్ చీల్చారు కదా. మాదిగలు మొత్తం ఒకటి వైపుకి వెళ్ళారు కదా. అప్పుడు గతంలో అందరు జగన్కి ఓటు వేసేవారు మాదిగలు మొత్తం. ఇప్పుడు ఆ ఎలక్షన్ ముందు వెళ్ళారు, వర్గీకరణ. సో వెళ్ళారు. అది పక్కా పొలిటికల్ స్ట్రాటజీ. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్లస్ తెలంగాణ ఈ 3 రాష్ట్రాలను దృష్టి పెట్టుకొని ప్యూర్ డివైడ్ అండ్ రూల్ చేశారు. అది మీకు మంచి జరిగిందని మీరు అనుకున్నారు. యాక్చువల్గా ఇది మంచి జరగలేదు, మీకు చాలా చెడు జరిగింది. మీకు ఏం జరిగిందని ఇప్పుడు నేను చెప్తున్నాను. దళితుల్ని డివైడ్ చేశారు, కులాలని విడగొట్టేసి మతాన్ని యునైట్ చేశారు. కులాన్ని విడగొట్టి మతాన్ని యునైట్ చేయడం వాళ్ళ స్ట్రాటజీ. సో అది చేశారు. ప్రైవేటైజేషన్ వైపుకి మొగ్గుతారు వాళ్ళు. ప్రైవేటైజేషన్ వెళ్తాం కాబట్టి ఇది పెద్ద వాళ్ళ రిజర్వేషన్ మనం ఎన్ని ముక్కలు చేస్తే ఏమైంది, అక్కడ ఉద్యోగాలు ఉంటాయి కదా అని ప్రైవేటైజేషన్ వైపు మూవ్ అవుతున్నారు కదా వాళ్ళు. సో పెద్ద ఎఫెక్ట్ అవ్వదని చెప్పేసి ఇచ్చేశారు వాళ్ళంతే. సింపుల్గా 3 రాష్ట్రాల్లో గెలవచ్చు అనేటువంటి ఒక ఉద్దేశం. చంద్రబాబు నాయుడు గారు కోర్టు జడ్జిమెంట్ ముందే చెప్పగలగటం దానికి ఒక ప్రధానమైనటువంటి కారణం. క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ని జగన్ నుంచి విడగొట్టడం ఒకటి ఆంధ్రప్రదేశ్లో, ఇక్కడ తెలంగాణ రేవంత్ రెడ్డి నుంచి మాదిగల్ని విడగొట్టడం, కర్ణాటకలో అక్కడ మాదిగల్ని ప్లస్ క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ని బీజేపీ వైపుకి మళ్లించడానికి చేసినటువంటి ఒక ప్రణాళిక ఇది, స్ప్లిట్ అండ్ ఓట్. దానివల్ల మీకు ఏం జరిగింది చెప్పనా? ద వీకెండ్ ద క్రిస్టియన్ కమ్యూనిటీ వీక్ చేశారు. ఎలా క్రిస్టియన్ కమ్యూనిటీని వీక్ చేశారు? ఈ మాదిగల్లో ఉన్నటువంటి హిందువులు మాదిగల్లో ఉన్నటువంటి క్రిస్టియన్స్ మీద దాడి చేస్తున్నారు. మాలలో ఉన్నటువంటి హిందువులు మాలలో క్రిస్టియన్స్ మీద దాడి చేస్తున్నారు. డివైడ్ అయిపోయి కొట్టుకుంటున్నారుగా. ఇప్పుడు మాదిగ క్రిస్టియన్, మాదిగ హిందూ ఇద్దరు కొట్టుకుంటున్నారు కదా. మాలా క్రిస్టియన్, మాదిగ హిందూ కొట్టుకుంటున్నారు కదా. వాళ్ళకి అదే కావాలి. మీరు మంచి జరిగింది మీరు అనుకున్నారు, మీకు అది జరిగింది. అపోజిషన్ వీక్ చేశారు. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు కదా. కొంతమంది మాదిగలు వెళ్ళట్టు వెళ్ళపోగానే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు. సో అపోజిషన్ వీక్ అయింది. ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డికి ఎంపీ సీట్లు పడిపోయినాయి. గెలిచాడు ముఖ్యమంత్రికి, బట్ ఎంపీ సీట్లు పడిపోయినాయి. కర్ణాటకలో ఎంపీ సీట్లు పడిపోయినాయి. అది అఫ్కోర్స్ రాహుల్ గాంధీ అనే వ్యక్తి అతను ఓటు చోరీ అన్నాడు. ఓకే, ఆ ఓటు చోరీ ఆస్పెక్ట్ పక్కన పెడితే సీట్లు పడిపోయినాయి. ఇదంతా పొలిటికల్ స్ట్రాటజీ. సో అపోజిషన్ వీక్ చేశారు, క్రిస్టియన్ కమ్యూనిటీని వీక్ చేశారు, దళిత కమ్యూనిటీని వీక్ చేశారు. దళితులు డివైడ్ అయిపోయారు. రిజర్వేషన్స్ కోసం కొట్లాడడానికి ఊరి మీదకి రారు. ఎస్సీ ఎస్టీ డైల్యూట్ చేస్తుంటే అందరు కలిసిపోయి ధర్నా చేయటం జరగట్లేదు ఇప్పుడు. ఎందుకంటే మాలామాదిగలు కొట్టుకుంటున్నారు కదా, ఇంకెప్పుడు ధర్నాలు చేసేది అక్కడ. ఎస్సీ ఎస్టీ యాక్ట్ని డైల్యూట్ చేయాలన్నా, షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించిన విప్లవాలని ఉద్యమాలను మొత్తం అనగదొక్కాలన్నా సరే డివైడ్ అండ్ రూల్ ఈజ్ ద మోస్ట్ ఫండమెంటల్ రూల్ ఆఫ్ వాళ్ళ స్ట్రాటజీ. సో వాళ్ళు అదే చేశారు, అంత సింపుల్, డివైడ్ అండ్ రూల్ చేశారు. ఓకే, దానికి మళ్ళీ నాకు మెయిల్ పెట్టి మందకృష్ణ మాదిగ గారు ఒక నేను ఏదో చెప్పాను గతంలో, దళిత వ్యవస్థ అనేది మన నెత్తి మీద ఎంటుకలు లాంటిది. అయితే రిజర్వేషన్ క్లాసిఫికేషన్ అనేది ఒక ఎంటుక లాంటిది, ఒక ఎంటుకతో సమానం అది. ఓకే, రిజర్వేషన్ క్లాసిఫికేషన్ అనేది ఓకే, దానికోసం మన తలకాయ ఇవ్వకూడదు. అది మందకృష్ణ మాదిగ గారు ఇచ్చేశారు, తలకాయ ఇచ్చేశారు పోయి ఒక చిన్న వెంటుక కోసం. అది నన్ను చేయమని నన్ను అడగండి, అది నా ఉద్దేశం. ఈ 2 ప్రశ్నలకు ఆన్సర్ వచ్చాయని నేనైతే అనుకుంటున్నా. ఎందుకు ఇండియా బ్లాక్ని సపోర్ట్ చేయండి, ఎన్డీఏ కాదు. మీరు దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ కావాలంటే ఇండియా బ్లాక్ వాళ్ళు చేస్తారు, వాళ్ళు చేయరు. ఐడియాలజికలీ డిఫరెంట్. ఇది మందకృష్ణ మాదిగలాగా మనం వెళ్ళి కలవటం అంటే వాళ్ళు ఒక చిన్న చాక్లెట్ చూపించి లాగారు అనమాట. అది. థ్యాంక్ యూ, నమస్కారం.